ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో, నెనరు గల స్త్రీ ఘనతనుందును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు చూస్తున్నారు ఈ ఫోటోలో ఉన్నటువంటి యువతి మీకు తెలుసా? మీరు చూస్తున్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ గురించి మీకు తెలుసా? చాలామందికి తెలీదు. అసలే మేము ఎప్పుడు చూడలేదండి, అసలు ఈమె ఎవరో తెలియదని కూడా మీలో చాలామంది చెప్తారు. మరి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ యొక్క యువతి పేరు మీకు తెలియకపోవచ్చు. మీకు ఈ సినిమా యాక్టర్ల పేర్లు సమంతానో లేకపోతే ఇంకా చాలామంది పేర్లు ఉంటాయి కదా, ఇలియానానో సంథింగ్, ఐశ్వర్య రాయనో, ఇట్లాంటి వారి పేర్లు చెప్తే వెంటనే ఎస్ తెలుసండి అని మాకు ఆ పేరు చెప్పగానే మీకు చిత్రం మదిలో గుర్తొచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ పేరు మీకు తెలియకపోవచ్చు. ప్రియులు గమనించాలి. 95% అంటే 100లో దగ్గర 99 మందికి ఈమె ఎవరో తెలీదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, ఈమె ఎవరో తెలియదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇందులో ఎవరు కూడా ఒక్కరన్నా ఎస్ అని చెప్పగలుగుతారు? ఎస్ ఎవరో చెప్పరు, మాకెవరో తెలియదని అంటారు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈమె పేరు నీరజా బానోట్. ఈమె పేరు నీరజా బానోట్ అనమాట. బొంబాయి నుంచి కరాచీ వెళ్తున్నటువంటి ఫ్లైట్ 73లో సీనియర్ ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నది ఈమె. ఎయిర్ హోస్టెస్ అంటే మీకు తెలుసు కదా, ట్రైన్లో అదే ఫ్లైట్లో లోపల మనకి సర్వింగ్ చేస్తుంటుంటారు, కనిపిస్తారు కదా, ఎయిర్ హోస్టెస్ అంటారు కదా వాళ్ళు. ఆమె అందులో మళ్ళీ సీనియర్ అనమాట, పనిచేస్తుంది. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 5 గంటలకు కరాచీ మరి వెళ్ళింది. ఈ యొక్క ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్లో ఈమె ఉన్నది. 5 గంటల సమయంలో మరి ఆ కరాచీలో ఆగగానే, ఆ ఫ్లైట్ ఆగగానే 4 టెర్రరిస్టులు వచ్చారు. ఆ విమానం ఎక్కేసేసి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ విమానం ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మరి న్యూయార్క్ వెళ్ళవలసి ఉన్నది. టెర్రరిస్టులు ఆగి మరి ఏం చేశారంటే, ఆగి ఉన్నది విమానం, ఆ ఆగి ఉన్న విమానాలకి ప్రవేశించారని చెప్పి ఎప్పుడైతే ఆ ఫ్లైట్ నడిపేటువంటి పైలట్స్ ఉంటారో ఆ పైలట్స్కి తెలిసిందనమాట, టెర్రరిస్టులు ఇందులో ప్రవేశించారని చెప్పగానే ఆ కాక్పిట్లో ఉన్నటువంటి 3 పైలట్లు కూడా విమానం దూకేసి పారిపోయారు. ఇప్పుడు విమానంలో ఎవరు లేరు, విమానం నడిపేవారు లేరు, అంతా కూడా పారిపోయారు. టెర్రరిస్టులు ఏం చేశారంటే మరి చెప్తా ఉన్నారు టెర్రరిస్టులు, మేము మరి పాలస్తీనీలము, పాలస్తీనియన్ అబునిడాల్ అనేటువంటి గ్రూపుకు చెందినటువంటి వారు మేము, అమెరికా వారం అని చెప్పేసేసి, అమెరికా వాళ్ళంటే మాకు అసహ్యం, అమెరికా పేరు చెప్తే మాకు అసహ్యం, అమెరికా వ్యక్తులంటే మాకు అసహ్యం అని చెప్పేసేసి వెంటనే ఏం చేశారంటే ఒక అమెరికన్ని హత్య చేసేసేసారు, ఒక అమెరికన్ని చంపేశారు స్పాట్లోను. అప్పుడు ఈ యొక్క ఎయిర్ హోస్టెస్గా ఉన్నటువంటి ఈ నీరజా బానోట్ గారిని ఏమన్నారంటే, ఇదిగో ఆంధ్ర పాస్పోర్ట్లు సేకరించు, ఆంధ్ర పాస్పోర్ట్లను తీసుకో, అందులో ఎవరైతే అమెరికన్ పౌరులను ఉన్నదో ఆ పాస్పోర్ట్లో ఎవరైతే అమెరికా పౌరులు ఉన్నారో చెప్పాలి మాకు అందరినీ, చెప్పు, ఇందులో అమెరికా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేర్లు చెప్పు అన్నారు. అలా చెప్పిన వాళ్ళందరూ చంపేస్తాం, చెప్పు ఇందులో అమెరికన్స్ ఎవరున్నారో చెప్పంటే, ఈ నీరజా అనేటువంటి ఆమె ఏం చేసిందంటే 19 మంది అమెరికన్ పాస్పోర్ట్లని దాచిపెట్టేసింది. హల్లెలూయా. 17 గంటలు గడిచిన తర్వాత, 17 గంటలు గమనించాలి, 1 కాదు 2 కాదు, 17 గంటలు ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఇలా 17 గంటలు జరిగిన తర్వాత ఈ నీరజ అనేక మంది ప్రయాణికులు పారిపోవటానికి వీలు కల్పించింది. అనేక మంది ప్రయాణికులు, వీరు అమెరికన్ కాదు, అలాగా 17 గంటలు అనేక మంది పారిపోవటానికి ఎంతో సహాయపడింది. చివరికి 3 చిన్నపిల్లలు ఉండిపోయారు అందులోను. ఆ 3 చిన్నపిల్లలు అమెరికన్సే కావటం, మరి వారిని ఎలాగైనా కాపాడాలని చెప్పి వారిని కాపాడడానికి వెళ్ళింది. వారిని ఏం చేసిందంటే తన వెనకాలే పెట్టుకుంది, తన వెనకాలే దాచింది. టెర్రరిస్టులు ఏం చేశారంటే వారిని దాచిపెట్టింది, వారికి చాటుగా ఉందని చెప్పి
ఆ, విచక్షణారహితంగా ఏం చేశారంటే కాల్పులు ప్రారంభించారు. ఈ చిన్నపిల్లలను కాపాడాలన్న ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే వారిని పక్కకు పెట్టి వారి ప్లేస్లో ఏముండి ఈమె ఆ తుపాకీ గుళ్ళకు ఆమె బలైపోయింది, చనిపోయింది ఆమె. ఆ చిన్నపిల్లల ముగ్గురిని కాపాడటం మాత్రమే కాదు, ఆ చిన్నపిల్లల ముగ్గురు కూడా బ్రతికారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్నపిల్లల ముగ్గురు బ్రతికారు. అలాగే 19 మంది అమెరికన్ పాస్పోర్ట్లను దాచిపెట్టేసింది. 17 గంటల పోరాటంలో ఈమె వీరమరణం పొందింది. అనేక మంది జీవించడానికి కారణమైంది. అనేక మందికి మరి ఈమె హెల్ప్ చేసింది. చూసారా, నెనరుగలిగిన స్త్రీ ఘనత పొందుతుంది. ఇక్కడతో ఈ స్టోరీ అయిపోలేదు ప్రియులారా. ఇక్కడతో ఇది ఆగిపోయినటువంటి ఇది కాదు. ఇంతకని వింటున్నారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అక్కడితో అయిపోలేదు. కాబట్టి ఇక్కడ ఈమె వయసు ఎంత అనుకుంటున్నారు? ఇప్పటికి కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. 23 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి అశోక చక్ర అనేటువంటి బిరుదు మనకి ఇస్తారన్నమాట. ఇది అందరికంటే అతి చిన్న వయసులో అశోక చక్ర అనేటువంటి ఆ బిరుదును పొందిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మరి నీరజా బానోట్, ఈమె మాత్రమే ఉంది. అతి చిన్న వయసులో అశోక చక్ర అనే బిరుదును పొందింది. మరి అంత మాత్రమే కాదు, మీరు బొంబాయి వెళ్ళినట్లయితే ఆ ముంబైలో ఒక చౌరస్తాను ఆమె పేరు పైన నీరజా బానోట్ చౌక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడాను. దానిని 1996లో అమితాబ్ బచ్చన్ గారు ప్రారంభించారు. ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. అంత మాత్రమే కాదు కానీ 2004 సంవత్సరంలో తపాలా శాఖ వారు ఏం చేశారు తెలుసా? మీరు చూడొచ్చు, ఇమేజ్ ఇచ్చాను నేను. తపాలా శాఖ వారు ఆమె ఫోటోతో ఒక తపాలా బిల్లను విడుదల చేశారు. ఆమె ఫోటోతో ఒక తపాలా బిల్లను నీరజా బానోట్ అని చెప్పి తపాలా బిల్ల మీద, ఇండియన్ పోస్ట్ తపాలా బిల్ల మీద ఉన్నది. మీకు ఇమేజ్ కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. అందులో ఇమేజ్ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఫోటోతో ఒక తపాలా బిల్లను ఇండియన్ పోస్ట్ ఆఫీసు విడుదల చేసింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆమె జాబ్ చేసుకుని మరి అందులో పైలట్స్ ఎలాగైతే దూకెళ్ళిపోయారో ఈమె కూడా సైడ్ అయిపోయి ఉంటే ఆ రోజు ప్రాణం రక్షించబడేదేమో. మరి ఆ రోజు ఆమె జీవితం బాగుండేదేమో. కానీ 23 సంవత్సరాలకే మరి అనేక మందిని కాపాడే, ముఖ్యంగా 3 చిన్న బిడ్డలని కాపాడే ప్రయత్నంలో ఆమె చనిపోవటం జరిగింది. ఆమె ప్రాణాలు అర్పించేసింది. దీన్ని బట్టి ఆమెకి ఇండియాలోనే ఎంత పేరు వచ్చిందో చూసారా? నెనరగలిగినటువంటి స్త్రీ ఘనత పొందుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఎంతకాలం బ్రతకమన్నది కాదు కానీ ఎలా బ్రతకమనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తూ నీలో ఉన్నటువంటి ప్రేమను వారికి చూపించినప్పుడు మరి నీకు దేవుడు చేసేటువంటి మేలు, మరి ఘనత, ఎంత ఘనత వచ్చిందో చూసారా? మరి ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి కృప చూపించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.